చేతన్ బోనితిన్ నీవు నానుల్లంబందున నిలచి దృంబణముగా నుక్కుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని గులాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అమ్మలగనయమ్మ ముగురమ్మల ములపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి చెడి అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల యుండెడి దుర్గమాయమ్మ కృపాభీచ్యుత మహత్వ సంపదల్. సభలో నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా ఆత్మీయ మిత్రులు, మా ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘానికి సిరిస్మా అధ్యక్షుడు జయరాం రెడ్డి గారు. वीर तुम बड़े चलो धीर तुम बड़े चलो हाथ में ध्वजा रहे बाल दल सजा रहे ध्वज कभी झुके नहीं दल कभी रुके नहीं वीर तुम बड़े चलो धीर तुम बड़े चलो मेघ गरजते रहे मेघ बरसते रहे बिजलियां कड़क उठे बिजलियां तड़प उठे वीर तुम बड़े चलो धीर तुम बड़े चलो అంటూ ఆ వీరత్వాన్ని పొంది రిటైర్డ్ సోల్జర్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి లింగారెడ్డి గారు, జిస్కా కోయి నహీ ఉస్కా తో ఖుదా హై యారో అంటూ ఈ చిన్న చిన్న పిల్లలు తీసుకొని ఒక చిన్న గుడిసెలో ఒక చిన్న కుటీరంలో ఈ పిల్లలందరినీ కూడా చక్కటి చిలకల మాదిరిగా తయారు చేస్తున్నటువంటి ఈ బాల సదన్ నిర్వాహకులు, యువ చైతన్య జయకేతనాలు ఆత్మీయ మిత్రులు, శిష్యులు కొంతమంది ఉన్నారు. 3 సంవత్సరాలుగా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇరుకుగా ఉండేటటువంటి ఈ సందులో ఉండేటటువంటి కార్యక్రమాన్ని ఎవరు ఊహించని రీతిలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం నిజానికి చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు సిద్దిపేటలో ఉంటున్నాం కానీ ఈ అంశం ఇక్కడ తెలియదు. అదే మీ దగ్గర ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఈ బాలసదనాన్ని ఎన్నుకొని ఈరోజు మీ 3వ వార్షికోత్సవం చేసుకోవడం అంటే నిజానికి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా. చెడుతో పడుతూ ఇబ్బంది పడుతూ సమాజానికి ఇబ్బంది పడుతూ తల్లిదండ్రులకు ఇబ్బంది పడుతూ గురువులకు ఇబ్బంది పడుతూ మనం చూస్తూ ఉన్నాం. కానీ వాటికి భిన్నంగా మేమందరం కూడా కలిసినాం. మేము మంచి కార్యక్రమాలు చేస్తాం. ఈ సమాజాన్ని మార్చేటటువంటి కార్యక్రమాలు మేము ఎన్నుకున్నాం. మార్చేటటువంటి పరిస్థితుల్లో మేమంతా ఉన్నాం. ఆ మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి భారత్ సొసైటీ డెవలప్మెంట్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, ఈ మధ్య కాలంలోనే చాలామంది వాళ్ళకందరికీ ఆకర్షితులు అవ్వడం, చాలామంది మెంబర్షిప్గా తీసుకోవడం, ఇదంతా కూడా మనమంతా చూస్తూ ఉన్నాం. 2-3 ప్రోగ్రాంలు చాలా చక్కటి ప్రోగ్రాం చేసుకున్నారు. ఒక రాజు అడవికి వెళ్ళాట. ఒక రాజు ఎక్కడికి వెళ్ళాడు? అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళిన తర్వాత దట్టమైన అడవి, అది దట్టమైన అడవిలో వేటాడుతున్నాడు. ఒక్కడే వెళ్ళాడు. వేటాడి 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 అన్ని రకాల జంతువులను చంపాడు. చంపిన తర్వాత ఆయనకు దాహం వేస్తుంది. ఏమేస్తుంది? అర్థమవుతుందా మీ అందరికి? ఆయనకి దాహం వేస్తుంది. బాగా దాహం వేస్తే నీళ్ళు ఎక్కడ లభించడం లేదు. నీళ్ళు ఎక్కడ లభించడం బాగా ఎలుగుబంటి, కోతి, గీతి చాలా జంతువులను చంపాడు. దట్టమైన అడవి అది. దాహం వేస్తుంది, ఎక్కడ నీళ్లు లభించడం లేదు. ఆ నీళ్లు లభించకపోతే చాలా మంది చూస్తుంటే ఒక రాళ్ళు రప్పలు అనిపించేటటువంటి ఒక ప్లేస్ కనిపించింది. ఆడ పోయి ఆగాడు. ఆగంగానే అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక చిలుక ఉన్నది. ఏముంది? చిలుక. ఆ చిలుక ఈయన పోయి నిలబడగానే అరుస్తున్నది, అరే ఎవరున్నారు అక్కడ? మీద పడుండ్రా, దోచుకోండ్రా, ఎవడో గొప్ప వ్యక్తి వచ్చినట్టున్నాడు, నా బంగారు నగలు విపరీతంగా ఉన్నాయి, రండి మీద పడండి, దోచుకోండి అని. రాజుకు బాగా భయం వేసింది. ఎంతమంది వస్తారో, ఏమవుతుందో, ఎట్లుంటుందో పరిస్థితి. బాగా భయం వేసేసి ఆ గుర్రాన్ని ఇంకోవైపు మళ్లించాడు. ఇంకోవైపు మళ్లించే వరకు ఆ గుర్రం వేరే వైపు వెళ్ళింది. దాహం వేస్తుంది, దట్టమైన అడవి. ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఒక చిన్న గుడిసె మాదిరిగా కనిపించింది. ఆ గుడిసె దగ్గర ఆగాడు. ఆ గుడిసె దగ్గర ఆగే వరకు అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక చిలుక ఉన్నది. ఆ చిలుక ఈయన పోయి నిలబడంగానే అరుస్తుంది, అరే ఎవరున్నారు అక్కడ? ఎవరో గొప్ప వ్యక్తి వచ్చినట్టున్నాడు, తొందరగా రండి, మర్యాద చేయండి, అలసిపోయినట్టున్నాడు, అయ్యో పాపం నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. లోపలికి తీసుకొని వెళ్ళాడు. రాజుకు
కూర్చోబెట్టేసి మర్యాద చేసి చల్లటి కుండలోంచి గ్లాసులు నీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఓ 4-5 గ్లాసులు గడగడ గడగడ నీళ్లు తాగిన తర్వాత ఆ రాజు, అమ్మయ్య దప్పిక తీరిందయ్యా, సుభాష్ సార్ అండి వేదిక పైకి రాను. ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ సుభాష్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాను. ఆ 4-5 గ్లాసులు నీళ్లు తాగినటువంటి ఆ రాజు దప్పిక తీరిన తర్వాత, ఆహా దప్పిక తీరిందా, ఏం చేస్తుంటావు నువ్వు అన్నాడు. ఏం లేదు సార్, 4 అక్షరాలు నేర్చుకున్నాను, వచ్చిపోయేటటువంటి వాళ్ళకి అక్షరాలు నేర్పుతుంటాను. మళ్ళీ అక్కడ ఏం చేస్తాడు ఆయన పిలుచుకురమ్మని చెప్పారు. ఆ రాళ్ళు రప్పలు ఉండేటటువంటి చోట్ల ఉండే వ్యక్తిని పిలుచుకురమ్మన్నారు. ఆయనకు అడిగితే, నేను దొంగతనాలు చేస్తుంటాను సార్, దోచుకుంటుంటాను. ఈ 2 చిలుకలు ఏవైతే ఉన్నాయో, ఒకటే చిలుక 2 గుడ్లను ఇచ్చింది. ఆ 2 గుడ్లను ఇచ్చినటువంటి చిలుకలో ఒక చిలుక దొంగ పెంచాడు, ఇంకో చిలుక టీచర్ పెంచాడు. ఈ టీచర్ పెంచినటువంటి చిలుక ఈ టీచర్ పలుకులు పలుకుతుంది, దొంగ పెంచినటువంటి చిలుక దొంగ పలుకులు పలుకుతుంది. కాబట్టి సమాజంలో చాలా మంది యువత ఉంది, చాలా మంది చీగొట్టేటువంటి పరిస్థితిలో మనం కనిపిస్తున్నాం. చాలా మంది టీవీలలో కనిపించేటువంటి వాళ్ళంతా కూడా, తప్పు చేసే వాళ్ళంతా కూడా యువత అని చెప్తున్నాము. అలాంటి యువతకు భిన్నంగా మేమంతా ఉన్నాం. మేము రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమంతో ఈ సమాజాన్ని మారుస్తాం అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఈ స్టూడెంట్స్కి అందరికీ కూడా, ఈ యువతకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత మాతకు స్వతంత్ర కాంతులు వచ్చిన శుభదినమోయి, జయము జయము అనబోయి. ఆంగ్లేయుల దుర్నీతికి బలి అయి అమ్మ బాధలే పొందగా, అల్లూరి ఝాన్సీ రాణులు ఆదుకొని కళ్ళు తొడవగా, భారత మాతకు స్వతంత్ర కాంతులు వచ్చిన శుభదినమోయి. వాళ్ళంతా కూడా, ఆ దేశ నాయకులంతా కూడా ఈ భారత మాత యొక్క కన్నీరు తుడిచి ఆంగ్లేయులను పాల్గొట్టారు. ఈ యువకులు ఈ భారతదేశంలో ఉండే, స్వాతంత్రం వచ్చినటువంటి భారతదేశంలో చాలా అనాగరికత, అవినీతి, విచ్చలవిడితనం, ఘోరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని పారద్రోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు ఈ యువత. కాబట్టి వాళ్ళకి అందరికి మరొకసారి అభినందనలు. 26వ జనవరి నాడే, రాజ్యాంగం రాసుకున్న నాడే ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 3 పూలు 6 కాయల మాదిరిగా 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ చిన్న చిన్న పిల్లల దగ్గర కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం మాకు కూడా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పిల్లల మధ్య మమ్మల్ని పిలిపించి ఈనాటి కార్యక్రమంలో పాల్గొనినందుకు చాలా సంతోషపడుతూ మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందుగా ప్లాన్ చేసుకుంటే మా జీవితం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మీకు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ